బ్లాక్ హోల్స్ దగ్గర ఉన్న గ్రావిటీ కారణంగా సమయం అక్కడ చాలా నెమ్మదిగా నడుస్తుంది. 1 గంట టైం అక్కడ 7 సంవత్సరాల సమయానికి సమానం అని చూపెడతారు. చాలా శక్తివంతమైన బ్లాక్ హోల్ దగ్గర సమయం పూర్తిగా నిలిచిపోవచ్చు కూడా. ఇంటర్స్టెల్లార్ సినిమాలో హీరో బృందం ఒక బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తారు. 1 గంట టైం అక్కడ 7 సంవత్సరాల సమయానికి సమానం అని చూపెడతారు. ఇది టైం డైలేషన్ ప్రభావాన్ని చూపెడుతుంది. నిజంగా సినిమాలో చూపెట్టినట్లు బ్లాక్ హోల్స్ దగ్గర టైం డైలేషన్ జరుగుతుందా, అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. బ్లాక్ హోల్స్ దగ్గర ఉండే అత్యధిక గురుత్వాకర్షణ గ్రావిటీ కారణంగా సమయం అక్కడ చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఇది ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం వల్ల జరిగే ప్రక్రియ. అసలు టైం డైలేషన్ అంటే ఏమిటి? థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గమనించే వ్యక్తి యొక్క వేగము లేదా గురుత్వాకర్షణ ప్రభావం ఆధారంగా సమయం నెమ్మదిగా సాగడాన్ని టైం డైలేషన్ సూచిస్తుంది. ఈ టైం డైలేషన్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి వెలాసిటీ బేస్డ్ టైం డైలేషన్, రెండవది గ్రావిటేషనల్ టైం డైలేషన్. బ్లాక్ హోల్స్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ టైం డైలేషన్ జరుగుతుంది. ఎవరైనా బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే వాళ్లకు కొద్దిపాటి సమయం గడిపినట్లు అనిపించవచ్చు, కానీ బయట ఉన్నవారికి శతాబ్దాలు అంటే సెంచరీస్ గడిచిపోయినట్లు ఉంటుంది. బ్లాక్ హోల్ బయట ఉన్న వ్యక్తికి అది చూసేటప్పుడు ఆ వ్యక్తి సమయం పూర్తిగా ఆగిపోయినట్లు కనిపిస్తుంది. అయితే బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిన వారు వాళ్ళకే తెలియకుండా సాధారణంగా సమయం గడిచినట్లు అనుభూతి చెందుతారు. చాలా శక్తివంతమైన బ్లాక్ హోల్ దగ్గర సమయం పూర్తిగా నిలిచిపోవచ్చు కూడా. అంటే టైం ఫ్రీజెస్ అట్ ద ఈవెంట్ హొరైజాన్. అయితే సినిమాలో చూపెట్టినట్టు మనం ఆ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళడం సాధ్యమా అంటే దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. కానీ భవిష్యత్తులో వాల్ హోమ్స్ లాంటి వాటి ఉనికి లభించడం లేదా వామ్ హోల్స్ ట్రావెల్ వంటి విప్లవాత్మకమైన మార్పులు వస్తే సాధ్యమవుతుందేమోననేది ఊహాజనితమే. ప్రస్తుతానికి సైద్ధాంతికంగా సాధ్యమే, కానీ ప్రాక్టికల్గా మాత్రం సాధ్యము కాని స్థితి. మనకి అత్యంత సమీపంలో ఉండే బ్లాక్ హోల్ V647 సాగిటార్. ఈ సాగిటార్ బ్లాక్ హోల్ మన భూమికి సుమారు 1600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మనం కాంతి వేగంతో అంటే సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఆ బ్లాక్ హోల్ చేరడానికి 1600 ఏళ్ళు పడుతుందన్నమాట. అది అసాధ్యమైన పని. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైంటిస్టులు గియా స్పేస్ టెలిస్కోప్ ద్వారా గియా BH3 అనే బ్లాక్ హోల్ని గుర్తించారు. ఇది సూర్యుడి మాస్ అంటే ద్రవ్యరాశికి దాదాపు 33 రెట్లు పెద్దది. గియా BH3 బ్లాక్ హోల్ భూమికి 2000 కాంతి సంవత్సరాల దూరంలో అక్విలా నక్షత్ర రాశిలో ఉంది. V647 సాగిటార్ అదేవిధంగా గియా BH3 ఈ 2 బ్లాక్ హోల్స్ భూమికి అత్యంత దగ్గరగా ఉన్నవిగా గుర్తించబడ్డాయి. ఈ బ్లాక్ హోల్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్లాక్ హోల్స్ అంటే నల్ల గుంతలు లేదా కాలబిలాలు అంటారు. ఎందుకంటే అక్కడ స్పేస్ టైం ఉండదు, అందుకే వాటిని కాలబిలాలు అంటారు. బ్లాక్ హోల్స్ అనేవి విశ్వంలోని అత్యంత మార్మికమైన ఆకర్షణీయమైన వస్తువులు. మార్మికమైన అని ఎందుకంటున్నామంటే బ్లాక్ హోల్స్ లోపల ఏమి జరుగుతుంది అనేది ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి, ఎలా ఏర్పడతాయి అనే విషయాలు మాత్రం మనకు అవగతమయ్యాయి. బ్లాక్ హోల్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి కాంతి కూడా దాని నుండి తప్పించుకోలేనంత శక్తివంతమైనది. గ్రావిటీ అక్కడికి వెళ్ళిన వాటిని పూర్తిగా తనలోకి లాక్కుంటుంది. బ్లాక్ హోల్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ వలన స్పేస్ టైం కర్వ్ అంటే వంపు ఏర్పడుతుంది. ఈ వంపు వలన
బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న వస్తువులు దానివైపు ఆకర్షింపబడతాయి. ఈ ప్రభావము సాధారణ సాపేక్షత సిద్ధాంతం జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా వివరించవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం భారీ వస్తువులను స్పేస్ టైం వంచి దాని చుట్టూ ఉన్న వస్తువుల మార్గాన్ని మార్చగలవు. బ్లాక్ హోల్ చుట్టూ ఒక ఈవెంట్ హొరైజాన్ ఉంటుంది. ఇది దానికి సరిహద్దు లాంటిది. ఈ సరిహద్దు దాటిన తరువాత ఏ పదార్థమైనా కాంతి అయినా బ్లాక్ హోల్ నుండి తప్పించుకోలేని స్థితికి చేరుతుంది. బ్లాక్ హోల్ ఈవెంట్ హొరైజాన్ ప్రాంతంలో స్పేస్ టైం వంపు అంటే స్పేస్ టైం కర్వ్ చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఇది బ్లాక్ హోల్స్ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. బ్లాక్ హోల్స్ యొక్క ఈ వంపు ప్రభావం వలన వాటి చుట్టూ ఉన్న వస్తువులు ఎక్కువ వేగంతో తిరుగుతాయి మరియు వేడెక్కుతాయి. ఈ ప్రక్రియలో వస్తువులు ప్రకాశవంతమైన కాంతిని విడుదల చేస్తాయి. ఇది ఖగోళ సైంటిస్టులకి బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని గుర్తించడంలో సహాయపడుతుంది. ఇటీవల 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే బ్లాక్ హోల్ ఇమేజ్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీయగలిగింది. బ్లాక్ హోల్ మధ్యలో ఒక సింగులారిటీ ఉంటుంది. ఇక్కడే ఇన్ఫినిటీ డెన్సిటీ సాంద్రత అనంతంగా ఉంటుంది మరియు మన ఫిజిక్స్ లాస్ ప్రకారం భౌతిక నియమాలకు అందని విధంగా ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రభావాల కారణంగా బ్లాక్ హోల్స్ రేడియేషన్ వెలువరిస్తున్నాయని ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించారు. దీనిని హాకింగ్ రేడియేషన్ అంటారు. ఈ బ్లాక్ హోల్స్ వివిధ రకాలుగా ఉంటాయి. స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్స్ ఇవి భారీ నక్షత్రాల మరణం ద్వారా ఏర్పడతాయి. ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ ఇవి 100 నుండి కోట్ల సూర్యుల మాస్ కంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంటాయి. స్టెల్లార్ బ్లాక్ హోల్స్ కంటే పెద్దవి సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ కంటే చిన్నగా ఉంటాయి. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఇవి గెలాక్సీల కేంద్రంలో ఉంటాయి. మిలియన్ల నుంచి బిలియన్ల సూర్యుల బరువుని కలిగి ఉంటాయి. ప్రైమోర్డియల్ బ్లాక్ హోల్స్ ఇవి బిగ్ బ్యాంగ్ సమయంలో ఏర్పడినట్లుగా సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ రకాలన్నిటిలో ప్రతి రకము దానికి సొంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా గెలాక్సీల మధ్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో కూడా ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉంది. దాన్నే సాజిటేరియన్ ఏ అని అంటారు. బ్లాక్ హోల్ అనేది భారీ నక్షత్రం చివరి దశలో పేలిపోయిన తర్వాత ఏర్పడే విపరీతమైన గురుత్వాకర్షణ అద్భుతమైన ఖగోళ వస్తువు, స్పేస్ ఆబ్జెక్ట్. ఇవి తమ సమీపంలోని ఏవైనా వస్తువులను ఆకర్షించి తన లోపల నశింపచేస్తుంది. మాసివ్ స్టార్స్ జీవన చక్రంలో చివరి దశగా బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. ఇవి అతి భారీ గురుత్వాకర్షణ అంటే గ్రావిటీని కలిగి ఉంటాయి. అంతకంతకు తన సమీపంలోని పదార్థాలను మ్యాటర్ను ఆకర్షించుకుంటూ విపరీతమైన శక్తిని విడుదల చేస్తాయి. భారీ నక్షత్రాల ముగింపు దశ బ్లాక్ హోల్స్ అన్నమాట. అంటే మాసివ్ స్టార్స్ ఎండ్ లైఫ్ స్టేజ్లో ఏర్పడతాయి. భారీ నక్షత్రాలు అంటే మన సూర్యుడి కంటే 8 నుండి 10 రెట్ల ద్రవ్యరాశి కలిగిన అతిపెద్ద నక్షత్రాల జీవన చక్రము చివరి దశకు చేరుకున్నప్పుడు వాటి లోపలి ఫ్యూయల్ అంటే హైడ్రోజన్, హీలియం పూర్తిగా మండిపోయి నక్షత్రంలోని గ్రావిటీ వలన వాటి మీద తామే కూలిపోతాయి. భారీ నక్షత్రం తన జీవితకాలం ముగిసినప్పుడు అది తనలో ఉన్న హైడ్రోజన్, హీలియం ఆ తర్వాత మరింత కఠినమైన మూలకాలు అంటే కార్బన్, ఆక్సిజన్, ఐరన్ వంటి వాటిగా మారుస్తుంది. ఇకపై ఆ నక్షత్రం తన సొంత గ్రావిటీని తట్టుకోలేకపోతుంది. అందువల్ల అది అకస్మాత్తుగా పేలిపోతుంది. ఈ ప్రక్రియను సూపర్నోవా ఎక్స్ప్లోషన్ అంటారు. ఈ పేలుడు అనంతరం ఖచ్చితమైన స్థితిలో ఉన్న మొదటి పదార్థం కుదురుకుపోయి బ్లాక్ హోల్గా మారుతుంది. బ్లాక్ హోల్ ఏర్పడిన తర్వాత దాని మొత్తం పదార్థము గ్రావిటేషనల్ కొలాప్స్ అవ్వడం వలన ఒక చిన్న ప్రదేశానికి కుదించుకుపోతుంది. దీనినే సింగులారిటీ అంటారు. బ్లాక్ హోల్ లోపల సమయము మరియు స్థలము అంటే స్పేస్ అండ్ టైం
పూర్తిగా వక్రీకరిస్తాయి. బ్లాక్ హోల్స్ గురించిన పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో అనేక విషయాలు వాటి గురించి తెలిసే అవకాశం ఉంది. ఈ బ్లాక్ హోల్స్ లోపల స్పేస్ టైం పూర్తిగా వక్రీకరించబడి పోతుంది. అసలు ఈ స్పేస్ టైం ఎప్పుడు ఏర్పడింది? బిగ్ బ్యాంగ్ టైంలో అత్యంత ప్రాథమిక క్షణాల్లోనే ఈ స్పేస్ టైం ఏర్పడింది. బిగ్ బ్యాంగ్ అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడింది? ఈ విశ్వం ఈ రూపంలో రావడానికి కారణాలు ఏమిటి అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో.